సీనియర్ హీరోస్ మళ్లీ బాక్స్ ఆఫీస్ దగ్గర తమ స్టామినా చూపిస్తున్నారు. ఈ సంక్రాంతికి చిరంజీవి, వెంకటేష్ కలిసొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. ఇక విశ్వంభర, ఆదర్శ కుటుంబం సినిమాలతో ఈ ఏడాది మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చేలా ఉన్నారు. అయితే ఇదే టైంలో బాలకృష్ణ, నాగార్జున అప్డేట్స్ కోసం నందమూరి, అక్కినేని అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సీనియర్ స్టార్స్ రేస్ లో బాలకృష్ణ, నాగార్జున ఎప్పుడు జాయిన్ అవుతారు? టాలీవుడ్ సీనియర్ హీరోల్లో మళ్లీ గోల్డెన్ ఫేజ్ నడుస్తోందని చెప్పాలి. ఈ సంక్రాంతికి చిరంజీవి, వెంకటేష్ కలిసొచ్చిన మల్టీస్టారర్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు రావడంతో ఈ సినిమా సీజన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా వెంకటేష్ గెస్ట్ రోల్ అయిన తన స్టైల్, కామెడీ టైమింగ్ తో అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు. ఓవైపు చిరంజీవి మాత్రం గ్యాప్ లేకుండా వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. భారీ బడ్జెట్ సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభరపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విజువల్ గ్రాండియర్, కొత్త కథ, చిరంజీవి కొత్త లుక్ ఇవన్నీ కలిసి ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ గా నిలబెట్టేలా కనిపిస్తుంది. మరోవైపు వెంకటేష్ కూడా ఆదర్శ కుటుంబం అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న తన స్ట్రాంగ్ మార్కెట్ ను మరోసారి ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు వెంకీ. 2025లో బాలకృష్ణకు అఖండ 2 అంచనాలు అందుకోలేకపోయింది. భారీ హైప్ మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఇప్పుడు బాలకృష్ణ సాలిడ్ కంబ్యాక్ పై ఫోకస్ పెట్టాడు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గోపీచంద్ మల్నేని దర్శకత్వంలో తెరకెక్కనుంది. NBK 111 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. మార్చి 19, 2026 నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది. 2 కాలమానాల్లో సాగే కథగా రూపొందుతోందని సమాచారం. బాలకృష్ణ డ్యూయల్ రోల్లో కనిపించే అవకాశం ఉండగా, నయనతార ఓ పవర్ఫుల్ యోధురాలి పాత్రలో నటించనుంది. తమన్ సంగీతం అందించే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఫ్యాన్స్ లో భారీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఇక నాగార్జున తన కెరియర్ లో మైలురాయిగా నిలిచే 100వ సినిమా కింగ్ 100 తో బిజీగా ఉన్నాడు. తమిళ దర్శకుడు రా కార్తిక్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఫ్యామిలీ డ్రామాలో టబు కీలక పాత్రలో నటిస్తోంది. 2026 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా నాకు స్పెషల్ కంబ్యాక్ మూవీగా మారే ఛాన్స్ ఉంది. ఇదే సమయంలో కూలీ, కుబేరా వంటి ప్రాజెక్ట్స్ లో కీలక పాత్రలు పోషించిన నాగార్జున పాన్ ఇండియా ఆడియన్స్ కి చేరువయ్యాడు. తన కెరియర్ లో 100వ సినిమాతో ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో అని అక్కినేని అభిమానులు ఆసక్తితో ఉన్నారు. చిరు, వెంకీ ఇప్పటికే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ ఉంటే, బాలయ్య, నాగ్ కూడా తమ సినిమాలతో సీనియర్ హీరోల రేస్ ను మరోసారి హీట్ ఎక్కిస్తారా చూడాలి. అభిమానులను అయోమయానికి గురి చేస్తున్న స్టార్ హీరోల రిలీజ్ డేట్స్ ముందుగానే డేట్స్ అనౌన్స్ చేసి, గ్లిమ్స్, టీజర్స్, సాంగ్స్ తో హైప్ పెంచేసి తీరా రిలీజ్ టైం దగ్గర పడితే పోస్ట్ పోన్ అంటూ వెనక్కి తగ్గుతున్నారు మేకర్స్. దీంతో తమ హీరో సినిమా కోసం నెలల తరబడి వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ నిరాశకే గురవుతున్నారు. అసలు హీరోలు సినిమాలను ఎందుకు పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు? రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ద సినిమా ముందుగా మార్చి 27న రిలీజ్ అవుతుందని గ్రాండ్ గా అనౌన్స్ చేశారు. గ్లిమ్స్, సాంగ్స్, టీజర్ రిలీజ్ చేసి హైప్ కూడా పెంచారు. కానీ అనుకోకుండా రిలీజ్ డేటును ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ చేశారు. దీంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా పోస్ట్ పోన్ చేసినట్లుగా మేకర్ చెప్తున్నా, అదే కారణమా లేక బాక్స్ ఆఫీస్ క్లాష్ ను తప్పించుకోవడానికా అనే చర్చలు జరుగుతున్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ సాంగ్ సినిమాపై మరింత హైప్ పెంచనుందనే టాక్ వినిపిస్తోంది. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ది ప్యారడైజ్ విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముందుగా మార్చి 26న రిలీజ్ డేట్ ఇచ్చి ప్రమోషన్ స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఈ సినిమా జూన్ వరకు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. షూటింగ్ డిలేనా లేక పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ లో మార్పులా అన్న దానిపై క్లారిటీ లేకపోవడంతో నాని ఫ్యాన్స్ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అడవి శేష్ డెకాయిడ్ సినిమా ఇప్పటికి అనేక సార్లు వాయిదా పడింది. చివరకు మార్చి 19న రిలీజ్ అంటూ ప్రమోషనల్ కంటెంట్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు ఈ సినిమా కూడా మరోసారి పోస్ట్ పోన్ అవుతున్నట్టుగా సోషల్ మీడియాలో మేకర్స్ ప్రకటించారు. దురంధర్ 2 రిలీజ్ డేట్ క్లాష్ అవుతుండడమే కారణమా లేక బాక్స్ ఆఫీస్ పోటీ భయంతో డెకాయిట్ వెనక్కెళ్లిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సినిమా జననాయగన్ ముందుగా జనవరి 9న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా తర్వాత జనవరి 14కు షిఫ్ట్ చేశారు. అయినా సెన్సార్ ఇష్యూస్, కోర్టు కేసుల కారణంగా రిలీజ్ ఆగిపోయింది. ఇప్పుడు ఫిబ్రవరి 20న రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టుగా కోలీవుడ్ వర్గాలు టాక్. ఇప్పటికే ఓవర్సీస్ లో ఫిబ్రవరి 20 డేట్ లాక్ అయింది. వరల్డ్ వైడ్ గా కూడా అదే డేట్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇలా స్టార్ హీరోల సినిమాలు వరుసగా రిలీజ్ డేట్స్ మార్చుకుంటూ ఉండడంతో అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ తో పాటు టెన్షన్ కూడా పెరుగుతోంది. ముందుగా డేట్ అనౌన్స్ చేసి తీరా పోస్ట్ పోన్ చేస్తే సినిమాపై బజ్ పెరుగుతుందా లేక డౌట్స్ పెరుగుతాయా అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ డిబేట్ గా మారింది. లవ్, రొమాంటిక్, సాఫ్ట్ క్యారెక్టర్లతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ లో ఫిమేల్ సెంట్రిక్ యాక్షన్ మూవీస్ కి కేర్ ఆఫ్ గా మారింది. హీరోలతో సమానంగా యాక్షన్ చేస్తూ, పోలీస్ పాత్రలో పవర్ చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మర్దానీ సిరీస్, హిచ్కీ లాంటి సినిమాలతో మహిళా శక్తిని సరికొత్త లెవెల్లో చూపించింది. కానీ సినిమా మాత్రం నిరాశపరిచింది.
ఆ హీరోయిన్ ఎవరు? ఆ సినిమా ఎందుకు అంచనాలను అందుకోలేకపోయింది? ఒకసారి చూద్దాం. 2014లో వచ్చిన మర్దానీ సినిమా రాణి ముఖర్జీ కెరియర్లో ఒక టర్నింగ్ పాయింట్. శివాని శివాజీరాయ్ అనే సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రాణి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రధానంగా హ్యూమన్ అండ్ చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియా చుట్టూ తిరుగుతుంది. మిస్సింగ్ గర్ల్ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తూ ఈ దేశంలో జరుగుతున్న బాలికల అక్రమ రవాణాను రియలిస్టిక్ గా చూపించారు. యాక్షన్ కంటే ఇన్వెస్టిగేషన్, ఎమోషన్, సోషల్ మెసేజ్ మీదే ఫోకస్ పెట్టడంతో మర్దానీ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ గా సక్సెస్ అందుకుంది. రాణికి పవర్ఫుల్ ఫిమేల్ కాప్ ఇమేజ్ ను ఈ సినిమా అందించింది. 2019లో వచ్చిన మర్దానీ 2 మొదటి పార్ట్ కంటే మరింత డార్క్ థ్రిల్లర్ గా రూపొందింది. రాజస్థాన్లో సైకో కిల్లర్ కేసును ఛేదించే పోలీస్ ఆఫీసర్ గా రాణి మరోసారి కనిపించింది. ఈ సినిమాలో ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ కాన్సెప్టే హైలైట్. విలన్ మైండ్ గేమ్, పోలీస్ వర్సెస్ సైకో క్రిమినల్, క్యాట్ అండ్ మౌస్ గేమ్ ప్రేక్షకులను ఎడ్జ్ ఆఫ్ ది సీట్ లో కూర్చోబెట్టింది. వైలెన్స్ ఉన్న ఈ కథ, స్క్రీన్ ప్లే, థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాలెన్స్ కావడంతో మర్దానీ 2 కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన మర్దానీ 3 మాత్రం ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయింది. ఈసారి కూడా చైల్డ్ ట్రాఫికింగ్ కాన్సెప్టే తీసుకున్నా ఈ కథలో ఇన్వెస్టిగేషన్ కంటే హింసను ఎక్కువగా చూపించారు. డార్క్ విజువల్స్, రా వైలెన్స్, ఎమోషన్ కంటే షాకింగ్ విజువల్స్ ఎక్కువ కావడంతో ఆడియన్స్ ఈ కథను జీర్ణించుకోలేకపోయారు. మొదటి 2 పార్ట్స్ లో ఉన్న థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ ఫీల్ మిస్ అవ్వడంతో ఈ సినిమాపై హైప్ ఉన్న మర్దానీ 3 బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఒక ఫ్రాంచైజీ సక్సెస్ కావాలంటే కేవలం హైప్ ఒక్కటే సరిపోదు. కంటెంట్, ఎమోషన్, కథలో బ్యాలెన్స్ కూడా అవసరం. మర్దానీ సిరీస్లో మొదటి 2 పార్ట్స్తో ఫెమెల్ పోలీస్ పవర్ను చూపించిన రాణి ముఖర్జీ ఈ 3వ పార్ట్లో మాత్రం ఆడియన్స్ను పూర్తిగా కన్విన్స్ చేయలేకపోయింది. ఇక ఫ్యూచర్లో మర్దానీ సిరీస్ మళ్లీ ట్రాక్లోకి వస్తుందా లేక ఇక్కడితో ముగుస్తుందా అనేది యష్ రాజ్ ఫిలిమ్స్ తేల్చి చెప్పాలి. ప్రస్తుతం రాణి ముఖర్జీ షారూఖ్ ఖాన్ అప్కమింగ్ మూవీ కింగ్లోనూ, అక్షయ్ కుమార్ కాంబినేషన్లో ఓ మై గాడెస్ 3లోనూ నటిస్తోంది. గతేడాది బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ హిట్ అంటే మామూలు హిట్ కాదు. 1400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి గ్లోబల్ లెవెల్లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ గా వస్తున్న దురంధర్ 2 పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే టీజర్ లో కనిపించిన రణ్వీర్ సింగ్ లుక్ పై ఇప్పుడు మరొక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన దురంధర్ సినిమా గతేడాది బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. భారీ యాక్షన్ సీన్స్, దేశభక్తి ఎలిమెంట్స్, రణ్వీర్ సింగ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కలిసి సినిమాను బ్లాక్ బస్టర్ గా నిలిపాయి. ప్రపంచవ్యాప్తంగా 1400 కోట్లకు పైగా వసూలు సాధించిన ఈ చిత్రం గ్లోబల్ టాప్ 10 నాన్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ లిస్ట్ లో టాప్ 1 పొజిషన్ లో నిలిచింది. దీంతో సీక్వెల్ పై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు రిలీజ్ కి సిద్ధమవుతున్న దురంధర్ 2 టీజర్ లో వైలెంట్ యాక్షన్ తో సినిమాపై హైప్ ను మరింత పెంచింది. ముఖ్యంగా రణ్వీర్ సింగ్ లుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మీసాలు, గెడ్డం లేకుండా కనిపించిన రణ్వీర్ ను చూసి ఈ సినిమా ప్రీక్వెల్ గా వస్తుందా లేక సీక్వెల్ లోనే ఓ బలమైన ఫ్లాష్ బ్యాక్ ట్రాక్ ఉంటుందా అనే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది. ఇండియన్ రా ఏజెంట్ గా ఉన్న జస్కిరత్ సింగ్ రాంగి అండర్ కవర్ ఆపరేషన్ లో భాగంగా కరాచీ అండర్ వరల్డ్ తో సన్నిహితంగా మెలిగే హంజా అలీ మజారీగా మారడం, ఆ టెర్రర్ నెట్వర్క్ ని అంతుమొందించడం దురంధర్ లో చూపించారు. ఇప్పుడు పార్ట్ 2లో అలా మారడానికి తన లైఫ్ లో జరిగిన సంఘటనలే కారణంగా చూపించే స్టోరీ ఉంటుందా అనే క్యూరియాసిటీ కూడా పెరిగింది. ఇప్పటికే ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగి రిలీజ్ కి ముందే బడ్జెట్ రికవరీ అయినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 5 భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న దురంధర్ 2 ఓపెనింగ్స్ పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 19న థియేటర్లోకి రానున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందా లేక అంచనాల భారాన్ని తట్టుకోలేకపోతుందా అన్నది రిలీజ్ తర్వాతే చూడాలి. లాస్ట్ ఇయర్ ఫెయిల్యూర్స్ తో డౌన్ అయిన యంగ్ హీరోలు ఇప్పుడు కంబ్యాక్ కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ పీరియాడిక్ యాక్షన్ సినిమాలతో రీ ఎంట్రీకి రెడీ అవుతుంటే సిద్ధు జొన్నలగడ్డ మాత్రం కొత్త కథతో ఇమేజ్ మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ భారీ అంచనాల మధ్య వచ్చిన కింగ్డమ్ విజయ్ దేవరకొండకు ఆశించిన రిజల్ట్ ఇవ్వలేదు. భారీ బడ్జెట్, గ్రాండ్ విజువల్స్ ఉన్న కథలో కనెక్ట్ లేకపోవడం వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర మెప్పించలేదు. దీంతో రౌడీ హీరోకు ఈ ఏడాది హిట్ తప్పనిసరైంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ 2 డిఫరెంట్ పీరియాడిక్ ప్రాజెక్ట్స్ తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇందులో ఒకటి రౌడీ జనార్దన్, రెండోది రణబాలి. రౌడీ జనార్దన్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. రవికిరణ్ కోలా డైరెక్షన్ లో ఒక పవర్ఫుల్ రూరల్ యాక్షన్ డ్రామా చిత్రంగా తెరకెక్కుతోంది. కాళీపట్నం నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ చిత్రంలో విజయ్ ఊరమాస్ అవతార్లో కనిపిస్తున్నాడు. మరోవైపు రణబాలి 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. రా రస్టిక్ బ్యాక్డ్రాప్, పవర్ఫుల్ కథ, స్ట్రాంగ్ క్యారెక్టర్తో విజయ్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు రాహుల్ సాంకృత్యాన్.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడీగా థర్డ్ టైం రష్మిక మందన నటిస్తోంది. అయితే ఈ తరహా సీరియస్ యాక్షన్ సినిమాలు కంటెంట్ బలంగా ఉంటేనే వర్కౌట్ అవుతాయి. ప్రేక్షకులకు ఎమోషన్ స్టోరీ కనెక్ట్ అయ్యి ఏ సినిమా ముందు రౌడీ హీరోను మళ్ళీ ట్రాక్లోకి తీసుకువెళ్తుందో చూడాలి. డీజేటీలు బ్రాండ్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డకు అదే ఇమేజ్ ఇప్పుడు ఛాలెంజ్గా మారుతుందా అన్న చర్చ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. టిల్లు క్యారెక్టర్తో వచ్చిన క్రేజ్ ఆకాశాన్ని అంటినా ఆ తర్వాత వచ్చిన జాక్ తెలుసు కదా సినిమాలు మాత్రం ఆ మ్యాజిక్ను రిపీట్ చేయలేకపోయాయి. దీంతో అనౌన్స్ చేసిన బ్యాడర్స్, కోహినూర్ లాంటి ప్రాజెక్ట్స్ కూడా హోల్డ్లో పడినట్టు సమాచారం. ఇప్పుడు అదే ప్లేస్లో కొత్త స్ట్రాటజీతో రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు సిద్ధు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయతో సక్సెస్ అయిన స్వరూప్తో భిన్నమైన కథ, యూనిక్ ఎంటర్టైన్మెంట్ స్టోరీ చేయబోతున్నాడట. టిల్లు ఇమేజ్ నుంచి బయటకు వచ్చి కొత్త క్యారెక్టర్, కొత్త స్టైల్తో ప్రేక్షకులను మెప్పించాలనే ప్లాన్లో ఉన్నాడు. కంటెంట్ కనెక్ట్ అయితే ఈ సినిమా సిద్ధుకి సాలిడ్ బూస్ట్ ఇవ్వచ్చు. మరి వరుస ఫెయిల్యూర్స్ తర్వాత ఈ ఇయర్ అయినా సిద్ధు మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా, లేక టిల్లు బ్రాండ్ నీడ నుంచి బయటపడడానికి ఇంకాస్త టైం పడుతుందా అన్నది చూడాలి. వరుస ఫెయిల్యూర్స్ తో డౌన్ అయిన హీరోల్లో విశ్వక్సేన్, నితిన్ ముందంజలో ఉన్నారు. ఇప్పుడు కంబ్యాక్ కోసం డిఫరెంట్ సినిమాలతో రెడీ అవుతున్నారు. విశ్వక్సేన్ వరుస ప్రాజెక్టులతో రిస్క్ తీసుకుంటుంటే నితిన్ మాత్రం ఒకే ఒక్క హిట్ కోసం కొత్త కాన్సెప్ట్ పై ఫోకస్ పెడుతున్నాడు. ఇక ఈ సినిమాలతో అయినా వీరు తమ ఫెయిల్యూర్స్ కి బ్రేక్ పడుతుందేమో చూడాలి. వరుస ఫ్లాప్స్ వచ్చినా అవకాశాలు మాత్రం తగ్గని హీరోల లిస్ట్ లో ముందుంటాడు విశ్వక్సేన్. మెకానిక్ రాకీ, లైలా లాంటి సినిమాలు ఆశించిన రిజల్ట్ ఇవ్వకపోయినా విశ్వక్ మీద మేకర్స్ నమ్మకం మాత్రం తగ్గలేదు. 2024లో గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో తన యాక్టింగ్ రేంజ్ చూపించిన విశ్వక్ ఇప్పుడు మరింత ప్లానింగ్ తో 2026 లైనప్ రెడీ చేశాడు. ఫిబ్రవరి 13న రిలీజ్ కానున్న ఫంకీ ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో బజ్ క్రియేట్ చేసింది. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్, ఫన్ ఎలిమెంట్స్, యూత్ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉండడంతో ఈ సినిమా విశ్వక్కు ఇన్స్టెంట్ రిలీఫ్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. విశ్వక్సేన్ అప్కమింగ్ మూవీస్ లిస్టు చూస్తూ ఉంటే తనను తాను రీడిజైన్ చేసుకుంటున్నట్లు క్లియర్ అవుతోంది. ఒకవైపు లెగసీ అనే పొలిటికల్ థ్రిల్లర్తో సీరియస్ షేడ్ చూపించబోతూ ఉండగా, మరోవైపు కల్ట్ సినిమాతో డైరెక్టర్ గా కూడా మళ్లీ రిస్క్ తీసుకుంటున్నాడు. ఒకే జానర్లో కాకుండా మాస్, కామెడీ, థ్రిల్లర్, పొలిటికల్ డ్రామా ఇలా అన్ని కోణాల్లో ట్రై చేస్తున్నాడు. కంటెంట్ కనెక్ట్ అయితే ఈ ఏడాది విశ్వక్కు సక్సెస్ కిక్ రావడం ఖాయం. ముఖ్యంగా ఫంకీ లేదా లెగసీలో ఏదో ఒకటి హిట్ అయితే వరుస ఫ్లాప్స్ ఇమేజ్ నుంచి బయటపడి మళ్లీ ట్రాక్లోకి రావచ్చు. ఒకప్పుడు యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ తో వరుస హిట్స్ ఇచ్చిన నితిన్ ఇప్పుడు వరుస ఫెయిల్యూర్స్ తో కెరియరే సందిగ్ధంలో పడింది. ఆయన కంబ్యాక్ కోసం ట్రై చేస్తున్న టైంలో లాస్ట్ ఇయర్ వచ్చిన రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలు కూడా భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశపరచడంతో నితిన్ కెరియర్ ఒక్కసారిగా స్లో అయిపోయింది. ఈ వరుస ఫెయిల్యూర్స్ ప్రభావంతో ఒకప్పుడు వరుసగా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసిన నితిన్ ఈ ఇయర్ మాత్రం ఒకే ఒక్క సినిమాకి పరిమితమయ్యాడు. ఊరి పేరు భైరవకోన ఫేమ్ విఐ ఆనంద్ డైరెక్షన్ లో సైన్స్ ఫిక్షన్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొత్త కాన్సెప్ట్, విభిన్న కథతో రాబోతున్న ఈ సినిమా నితిన్ కెరియర్ కు కీలకమైన కంబ్యాక్ ప్రాజెక్ట్ గా మారుతుందో లేదో చూడాలి.